ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి. అసలు మనిషివేనా నువ్వు? నీ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తావా? ఇంత క్రిమినల్ గా ఎలా ఆలోచిస్తున్నావు? ఏ లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? నన్నే క్రిమినల్ అంటావా? దీక్షితులు గారిని కిడ్నాప్ చేశావు. ఆయన బయటకు రాకుండా చేసి మిత్రగారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నావు. అలాంటి నిన్ను క్రిమినల్ అనక ఏమనాలి? నేను దీక్షితుల గారిని కిడ్నాప్ చేయడం ఏంటి? అబద్ధం కాదు, పచ్చి నిజం. ఇంకా నటించుకు మనిషా, నాకు నిజం తెలుసు. అంతేకాదు, దీక్షితులు గారు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలుసు. నీ కుట్రలు కుతంత్రాలు చివరికి ఆయన ప్రాణాల మీదకే వచ్చాయి. ఈ ఇంట్లో పరిస్థితులు ఇంత దూరం రావడానికి కూడా నువ్వే కారణం. ఊరుకుంటున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడద్దు లక్ష్మి. నేనేం చేశానని ఇలా నిందలు వేస్తున్నావు? ఏం చేశావా? మిత్రగారికి నన్ను దూరం చెయ్యాలని దొంగ స్వామీజీని సృష్టించావు. నేను ఆయనతో ఉంటే గండం అనే భయాన్ని అత్తయ్య గారిలో కలిగేలా చేశావు. ఆయనకి మార్కండేయ దోషం పూర్తిగా పోయేంత వరకు నేను కాకుండా ఆయన పక్కన ఎవరున్నా కానీ గండమని తెలిసి కూడా నన్ను పక్కకు తప్పించి నా స్థానంలోకి రావడానికి కుట్రలు చేశావు. అంటే మిత్రగారి ప్రాణాల కంటే నీకు నీ పంతమే ఎక్కువైపోయింది. నీది నిజమైన ప్రేమ అయితే ఆయన కోసం ఎంత త్యాగమైనా చేసేదానివి. కానీ ఇలా ఆయన ప్రాణాలతో చెలగాట వాడేదానివే కాదు. మై గాడ్, లక్ష్మికి అన్ని నిజాలు తెలిసిపోయాయి. అంటే ఆ దీక్షితులు లక్ష్మి దగ్గరే ఉన్నాడన్నమాట. నువ్వు చేసిన పనికి నిన్నేం చేసినా పాపం లేదు. దీక్షితులు గారి ఆరోగ్య పరిస్థితి బాగుండుంటే ఈ పాటికి ఇక్కడికి తీసుకొచ్చి అందరి ముందు నీ బండారం బయట పెట్టేదాన్ని. నిజం ఎక్కువ రోజులు దాగదు మనీషా. ఏ రోజుకైనా దీక్షితులు గారు స్పృహలోకి వస్తారు. నీ నిజ స్వరూపం బయట పెట్టే రోజు అతి త్వరలోనే వస్తుంది. అప్పుడు అత్తయ్య గారే నిన్ను మెడపట్టి బయటకు గెంటేస్తారు. చూస్తూ ఉండు. అది జరగదు లక్ష్మి. నువ్వు నిజం బయట పెట్టేలోపు నువ్వే ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతావు. వాట్ ఎవర్. నువ్వు ఇంత ఓపెన్ అయ్యాక నేనిక దాచిపెట్టి ఏం లాభం? అవును, మిత్రాన్ని దక్కించుకోవటానికే నేను ఇంత చేశాను. ఇంత చేసిన దాన్ని నేను బయటకు గెంటించలేనా? జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. నిన్ను మిత్రకే కాదు, ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం చేసి నేనేంటో చూపిస్తా. అది నీ వల్ల కాదు. నీ కుట్రలకు మిత్రగాన్ని బలి కానివ్వను. నువ్వు చూస్తూ ఉండగానే మిత్రగారికి నిన్ను దూరం చేసి నాకు దగ్గర చేసుకుంటాను. ఆయన భార్యగా ఈ ఇంట్లో నా స్థానాన్ని నిలబెట్టుకుంటాను. పగటి కలలు కనకు లక్ష్మి. మిత్ర ప్రేమ ఎప్పటికీ నాకే సొంతం. తను నాతో తప్ప నీతో లైఫ్ షేర్ చేసుకోడు. ఇంకా ఆంటీ అంటావా? వన్స్ నీకు విడాకులిచ్చాక నిన్ను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వరు. ఎటు చూసినా సిచ్యువేషన్స్ నాకే ఫేవర్గా ఉన్నాయి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు మనీషా. ఈ రోజు నీ ఆటలు సాగొచ్చు, కానీ రేపు అనేది నాది. అప్పుడు నీకు ఓటమి తప్పదు. నా ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. స్వార్థంతో కూడిన ప్రేమ ఎప్పటికీ గెలవదు. మాది విధి కలిపిన బంధం. ఆ విధే మమ్మల్ని కలుపుతుంది. ఆహా, లెట్స్ సీ. గెలిచేది నా ప్రేమ లేక విధ? చూసుకుందాం. మనీషా, ఇప్పటి నుండి మిత్రని వదలకుండా ప్రతి క్షణం వెంటే ఉండాలి. లేదంటే ఆ లక్ష్మి అన్నట్టుగానే తన వల్ల వేసుకుంటుంది. నో, ఆ ఛాన్స్ తనకివ్వను. మిత్రతో మరింత క్లోజ్ అయ్యి
ఆ లక్ష్మిని డిస్టర్బ్ చేస్తాను. మిత్ర, నువ్వు అడిగిన ఫైల్ తీసుకొచ్చాను, ఒకసారి చెక్ చెయ్యి. మనీషా, చదువుకున్న దానివి, తెలివితేటలు బాగానే ఉన్నాయి. దానికి తోడు కాస్త సంస్కారం కూడా ఉంటే బాగుండేది. వాట్ యు మీన్? ఇది ఇల్లు, పైగా ఇది బెడ్రూమ్. నువ్విలా ఎక్కడ పడితే అక్కడికి వచ్చేసి ఎలా పడితే అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అంటున్నాను. నేను మిత్రకి ఆఫీస్ ఫైల్స్ చూపిస్తున్నాను. మీ ఆఫీస్ వర్క్ ఏమైనా ఉంటే హాల్లోనూ గార్డెన్ ఏరియాలోనూ చూసుకోండి, ఇలా బెడ్రూమ్లో కాదు. స్టాప్ ఇట్ లక్ష్మి. ఇప్పుడు ఏమైందని ఇంత ఇష్యూ చేస్తున్నావు? ఆఫీస్ ఫైల్ చూడడం కూడా తప్పేనా? మనీషా ఈ ఫ్యామిలీ మెంబర్ లాంటిది. తనకి ఇంట్లోకి ఎక్కడికైనా వచ్చే రైట్ ఉంది. అందుకు నువ్వు తనని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. తనకి ఇంట్లో హక్కు ఉండొచ్చు మిత్ర గారు, కానీ ఈ ఇంటి కోడలుగా నాకు కొన్ని అధికారాలుంటాయి. మన పర్సనల్ గదిలోకి ఎవరూ రాకూడదు. ఈ గది నీకు పర్సనల్ కావచ్చు, కానీ మిత్ర నీకంటే ముందు నా పర్సన్. ఇంకా గట్టిగా చెప్పాలంటే హీఈస్ మై పర్సన్. తను నా మనిషి, నా సొంతమని చెప్పుకోవడానికి ఒక అర్హత అంటూ ఉండాలి మనీషా. అలాగా? మరి నీకున్న అర్హత ఏంటో? ఇది నా అర్హత. ఆఫ్ కోర్స్, నీకు చెప్పుకోవడానికి ఈ చాయిస్ ఒక్కటే ఉంది. అది కూడా ఎన్ని రోజులు? విడాకుల వరకే కదా. ఎన్ని రోజులు, ఎంతకాలం అనేది ముఖ్యం కాదు. నా స్థానం ఏంటి అనేది ముఖ్యం. జస్ట్ స్టాప్ ఇట్ లక్ష్మి. దిస్ ఇస్ టూ మచ్. మా పాటికి మేము వర్క్ గురించి డిస్కస్ చేసుకుంటుంటే మధ్యలో వచ్చి లేనిపోని గొడవ చేస్తుంది నువ్వు. వెళ్ళేమైనా పనుంటే చూసుకో. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. మనీషా, యూ జస్ట్ కంటిన్యూ. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోకుండా తన ముందే నన్ను ఇలా అవమానిస్తూ మాట్లాడతారా? మిత్రగారికి నా బాధ ఎందుకు అర్థం కాదు? లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, లే. అబ్బా, మిత్రగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.